అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ సీనియర్ శాసనసభ్యుడు జూనియర్ ఎమ్మెల్యే మధ్య ఇసుక తుఫాన్ రేగుతోందా? తీరం దాటకుండా అంతకంతకు పెరుగుతూ భయపెడుతోందా? ఒకే పార్టీకి చెందిన ఇద్దరికి ఎక్కడ చెడింది? పార్టీ పెద్దలు పంచాయతీ చేసిన మ్యాటర్ తెగలేదెందుకు? ఎవరా ఇద్దరు? హస్తం పార్టీలోనే ఉన్నా చేతులు కలవకపోవడానికి రీజన్ ఏంటి? కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మధ్య దూరం పెరుగుతోందట. ఇద్దరు ఒకే పార్టీ, అది కూడా అధికార కాంగ్రెస్ శాసనసభ్యులే. అయినా చేతులు మాత్రం కలవటం లేదంటున్నారు. సయోధ్య కోసం పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేసినా ఎవరికి వారు తగ్గేదిలే అంటున్నట్టుగా సమాచారం. ప్రత్యేకించి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఈ విషయంలో పట్టుదలగా ఉన్నారట. అందుకు కారణాలు కూడా బలంగానే ఉన్నాయని అంటున్నారు ఆయన అనుచరులు. ఇద్దరి మధ్య ఇసుక తుఫాన్ రేగుతోందని, అది తీరం దాటకుండా ఎప్పటికప్పుడు బలపడుతూనే ఉందన్నది కాంగ్రెస్ వర్గాల వాయిస్. ఇసుక పంచాయతీ వల్లే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మాటల్లేవని చెప్పుకుంటున్నారు రెండు నియోజకవర్గ కార్యకర్తలు. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం ముఖ్య అనుచరులతో పాటు పక్క జిల్లాలకు చెందిన ఓ సీనియర్ నేత కూడా జుక్కల్ సెగ్మెంట్లో ఇసుక వ్యాపారం చేశారట. క్వారీల్లో అడ్డగోలుగా తవ్వేస్తూ ఇసుక తరలిస్తున్నారన్న ప్రచారముందే. ఇక్కడే జుక్కల్ లక్ష్మీకాంతరావుకు మండుతోందట. ఇది నా నియోజకవర్గం, నా అడ్డ, ఇక్కడ ఇసుక దందా చేస్తే గీస్తే నేను చెయ్యాలి గాని పక్కనుంచొచ్చి వేలు పెట్టడానికి వాళ్ళెవరంటూ కోపంగా ఉన్నారట ఆయన. అక్కడితో సరిపెట్టకుండా ఇసుక తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేసి క్వారీలను మూసేయించారట. ఇక అక్కడతో పంచాయతీ పీక్స్ కు చేరిందని చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జుక్కల్ కేంద్రంగా పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు జరిగాయి. టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఇసుక క్వారీలకు అనుమతులు తీసుకుని మంజీరా పరివాహక ప్రాంతంలో తవ్వేశారట. అప్పట్లో బీఆర్ఎస్ లో ఉన్న పోచారం అనుచరులతో పాటు నాటి గులాబీ లోకల్ ఎమ్మెల్యే అనుచరులు జోరుగా ఇసుక వ్యాపారం చేసినట్టుగా చెప్పుకుంటారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా అక్రమ ఇసుక వ్యాపారం తగ్గలేదు, కానీ బిజినెస్ చేసే వాళ్ల ఫేసులు మాత్రం మారాయి. పింక్ ప్లేస్ లో కాంగ్రెస్ కండువాలొచ్చాయి. బాన్స్వాడ ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా ఆయన అనుచరులు తవ్వకాలు సాగించారట. కానీ ఇప్పుడు లక్ష్మీకాంతరావు ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వేసినట్టుగా చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వంలో అధికారికంగా ఇచ్చినట్టే ఇప్పుడు కూడా ఇసుక క్వారీలకు అనుమతులు ఇవ్వాలంటూ పార్టీలో ఓ పెద్ద నేతతో పాటు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం పట్టుబడుతూ ఉన్నట్టుగా సమాచారం. అధికారిక క్వారీలతో ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని నచ్చజెబుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే గోరంత అనుమతి తీసుకుని కొండంత తవ్వేస్తారంటూ జుక్కల్ ఎమ్మెల్యే ఇసుక తవ్వకాలకు అడ్డు చెప్తున్నారట. ఈ విషయంలోనే గ్యాప్ పెరుగుతున్నట్టుగా సమాచారం. పోచారం అనుచరులు తమ పరిధిలో ఉండే బీర్కూరు క్వారీలో తవ్వకాలకు అనుమతులు ఇప్పించాలని పట్టుబడుతుండగా, తవ్వుకుంటే తవ్వుకోండి గాని మా నియోజకవర్గంలో రవాణా చెయ్యొద్దంటూ ఆంక్షలు పెట్టారట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఇసుక పంచాయతీ చినికి చినికి గాలివానలా మారుతోందనంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇసుక అక్రమ రవాణాపై సీరియస్ గా ఉన్నందున ప్రభుత్వం తరపున అనుమతుల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నది సర్కారు వర్గాల మాట. ప్రభుత్వం అధికారికంగా ఇసుక క్వారీలు నిర్వహిస్తే ఈ పంచాయతీకి ఫుల్ స్టాప్ పడుతుంది, కానీ అది జరగడం లేదు. ఈ ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇసుక పంచాయతీ ఎంత దాకా వెళుతుందో చూడాలి మరి.